మనకు మనకు అందంది ఏదో దొరకాలి, కావాలి. ఇప్పుడు పిల్లలకి, స్టూడెంట్స్కి ఎప్పుడు గుర్తుకొస్తారు దేవుడు? ఎగ్జామ్స్ అప్పుడు గుర్తుకొస్తారు, లేకపోతే రిజల్ట్స్ అప్పుడు గుర్తుకొస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఉద్యోగాల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, పెళ్ళిళ్ళైతే పిల్లల కోసమో, మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసమో, దీనికోసం ఈ వ్యవస్థ అంతా కూడా మీరు ఇంత ఆశ అది అన్నారు కదా, ఆ ఆశ గురించే దేవుడు. ఇక్కడ ఒకటి ఉంది, అదృష్టం కొంత ఏంటి అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప మాల నుంచి శివమాల, శివమాల నుంచి అమ్మవారి మాలకు వచ్చారు. కానీ మేము చూస్తున్నటువంటి జనాలు ఎట్లా అయిపోయారంటే హిందూ మతం నుంచి, సనాతన ధర్మం నుంచి ఏకంగా యేసు బిడ్డలు అవుతున్నారు. సో ఇక్కడ దీన్ని మనం ఎలా కాన్కర్ చేయొచ్చు? వాళ్ళకును మనకును, మీకు నాకు వాళ్ళకు, చూసే వాళ్ళకు, కోట్లాను కోట్ల ప్రజానికానికి మనకు క్లారిటీ. భగవంతుడు కష్టాలు తీర్చేటటువంటి బ్రోకర్ కాడు, ఫస్ట్ పాయింట్. భగవంతుడు కోరికలు తీర్చే వేశ్య కాదు, థర్డ్ పాయింట్. భగవంతుడు ఆటవికం కాదు, ఫోర్త్ పాయింట్. భగవంతుడు ఎన్నటికీ మానవ జ్ఞానానికి దొరికేవాడు కాదు, ద ఫిఫ్త్ పాయింట్. నీ జ్ఞానంతో భగవంతుని శక్తిని కొలవవద్దు. ఈ 5 అంశాలు అండర్లైన్ చేసుకోండి. ఇంకొకటి, ధర్మసింధువులో క్లియర్గా చెప్పి ఉన్నారు, నువ్వేం అడుగుతావు, అడిగినా నువ్వు ఒక తోన మిగిలిపోవాల్సిందే. నువ్వు అడగొద్దు, నువ్వు కర్మ చెయ్యి, అనగా సత్కర్మలు చెయ్యి, ధర్మమైనటువంటి కర్మలు చెయ్యి, ఫలితాన్ని నాకు వదులు, నా స్థాయికి తగ్గట్ల నేను ఇస్తా అన్నాడు భగవంతుడు. గీతాచార్యుల వారు అదే చెప్పారు. నువ్వు అడగొద్దు, నువ్వు చెయ్యి. వ్రతాలు చేస్తావా, దీక్షలు చేస్తావా, నోములు చేస్తావా, యజ్ఞాలు చేస్తావా, హోమాలు చేస్తావా, నువ్వు చెయ్యి. ధర్మాన్ని అనుసరించి సన్మార్గం వైపు నడుస్తూ సత్కర్మలు చెయ్యి. ఫలితం నాకు వదిలయ్యా, నేను ఇస్తాను. ఇంత ఇచ్చిన ఈ సృష్టి ప్రజాపతినైనా నాకు తెలియదా నీకేమి ఇవ్వాలో? నేను ఇస్తాను, నువ్వు నాకు వదులు. నీ జ్ఞానంతో నువ్వేం అడుగుతావు? పోనీ ఒక ఉద్యోగం అడిగావు, అక్కడికి నీ జీవితం అయిపోదు కదా. పిల్లల్ని అడిగావు, 10 మంది పిల్లల్ని ఇచ్చాను, అయిపోదు కదా. ఏం అడుగుతావు నువ్వు? ఎన్ని అడిగినా నువ్వు ఒకతో ఆగిపోవాల్సిందే. అందుకే నువ్వు అడగొద్దు, నువ్వు చెయ్యి, నేను ఇస్తాను అన్నాడు. ఇది సత్యం. ఇది ఎరగని మానవులు నువ్వు ఏసి నమ్ముకుంటే ఏంటి, అల్లా నమ్ముకుంటే ఏంటి, ఎవరిని నమ్ముకుంటే ఏంటి? భగవంతుడు మనిషికి అవసరం, నేను అవసరం లేదని అవసరం. మనోవిజ్ఞాన వైఖరిని కనుక మనం పట్టి చూస్తే జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా 84 లక్షల జీవరాశులు పుట్టిన ఈ సృష్టిలో మనం పుట్టాం. 83 లక్షల జీవరాశులు పూజలు చేయవు కదా, చేస్తున్నాయా? లేదు. ఒక్క మానవుడు మాత్రమే చేయగలుగుతున్నాడు. అంటే జీవధర్మ సిద్ధాంతం నుంచి ఒక పరివర్తన వైపు మనం వచ్చినట్టు, ఒక తొలిమెట్టు ఎక్కినట్టు. పూజల వలన మిగతా ఏవీ కాదు. ఈ కెమెరాలు కనిపెట్టడము, ఈ శాటిలైట్లు కనిపెట్టడం, ఈ ఏరోప్లేన్లు కనిపెట్టడం, నీ స్థాయిలో నువ్వు కనిపెట్టావు. తక్కిన జీవరాశులు వాటి స్థాయిలో అవి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాయి. మనకు తెలియదు, అది మనకు తెలియదు. మనకన్నా సాహసవంతమైనటువంటివి అవి కనిపెడుతున్నాయి, సృష్టిని నడిపిస్తున్నాయి. దేంట్లో మానవుడు గొప్పవాడంటే విద్వత్తు ప్రకారంగా, జ్ఞానం ప్రకారంగా, ఒక స్పిరిచువాలిటీ లెవెల్స్లో మాత్రమే మనిషి ఒక అడుగు ముందుకు వేయగలిగాడు, పరివర్తనలోకి వచ్చాడు. అది గర్వకారణం. దాన్ని అంతటితోనే పెట్టాలి. మళ్ళీ దాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకో నమ్మకంతో ముడిపెట్టి వాల్యూస్ లేకుండా చేయొద్దు. షార్ట్కట్లో చెప్పాలంటే మన ధర్మం గురించి మనం చెప్దాం, వేరే మతాల గురించి మనకు సంబంధం లేదు. అవి ఎలా పుట్టావో ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదు, మనకు అనవసరం అవెల్లా.